హాయ్ వెల్కమ్ టు 70mm పోస్టర్. ఈరోజు నేను ఈ వీడియోలో కింగ్డమ్ మూవీ రివ్యూ గురించి చెప్తాను. ఒక మెట్టు ఎక్కాలి అంటే ఎన్ని మెట్లు దించాలో తెలిసి ఉండాలి అంటారు మన పెద్దలు. నిజంగా లైఫ్లో కొన్ని దశల్లో చావో బతుకో అనేది మన చేతిలోకి వచ్చేస్తుందంటే అలాంటి సమయంలో ఒక సింగిల్ విజయం, ఒక చిన్న అప్రిషియేషన్స్ మనల్ని తిరిగి వదిలేసి పవర్ఫుల్ మోటివేషన్ అవుతుంది. అలాంటి సీన్ అంటే జెర్సీ సినిమాలో నాని గారు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అరిచే సీన్ గుర్తొస్తుంది. అదేవిధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి లైఫ్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. కింగ్డమ్ అనే సినిమా అతని కెరియర్ కోసం ఒక బతుకుదెరువు సినిమా అయ్యింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తెన్నునూరి గారే. కథ, హీరో అనే నమ్మకంతో భావోద్వేగాలతో మేళవించి గ్యాంగ్స్టార్ బ్యాక్డ్రాప్లో కింగ్డమ్ అనే మాస్ ఎమోషనల్ డ్రామాని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. 18 ఏళ్ల క్రితం ఇంటిని వదిలేసిన అన్న శివ కోసం తమ్ముడు సూరి చేసే పోరాటమే ఈ సినిమాలో కథ. శ్రీలంకలోని బార్డర్ ఏరియాలోని పరిస్థితులు మానవుల్ని రాక్షసులుగా మార్చేసే కఠిన పరిస్థితులు ఇందులో చూపించారు. సూరిగా విజయ్ దేవరకొండ గారు ఓ మధ్యతరగతి కానిస్టేబుల్గా కథ మొదలై స్పై ఏజెంట్గా చివరికి కింగ్డమ్కి రాజుగా మారేదాకా ఓ మల్టీలేయర్డ్ పాత్రను న్యాయంగా పోషించారు. ఎమోషనల్ సీన్స్లో విజయ్ గారు ఎంత పటిష్టంగా నటించాడో చూస్తే ఆయన కెరియర్ని తిరిగి రానంతలా మార్చే సినిమా ఇది అనిపిస్తుంది. ఇక సత్యదేవ్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఈ సినిమాలో శివ పాత్రలో సూరికి అన్నగా నటించారు. కథకి బలమైన సెంటిమెంట్గా నిలిచాడు. డైరెక్టర్ గారు ఆయనకి విజయ్ దేవరకొండ గారికి హీరోల ప్రాధాన్యత ఇచ్చారు. ఇద్దరూ కలిసి సినిమాలో నడకకి బలం అయ్యారు. గౌతమ్ తెన్నునూరి గారి దర్శకత్వం గురించి చెప్పాలంటే ఆయన స్పెషాలిటీ ఏంటంటే చిన్న డైలాగ్తో భారీ ఎమోషనల్ పుట్టించగలడు. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలో కనిపించిన ఈ శైలిని ఇప్పుడు కింగ్డమ్లో యాక్షన్తో కలిపి చూపించాడు. ఈ సినిమాలో బీజిఎం ఓ వేరే లెవెల్ ఉంది. ఎమోషన్ ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పెద్ద పాత్ర పోషించింది. ఈ సినిమా విజువల్స్, షార్ట్ కంపోజిషన్ అన్నీ థియేట్రికల్ రైట్స్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. 1920లో కథ మొదలై 70 ఏళ్ల తర్వాత బ్రదర్స్ అనుబంధంతో కథ ముగియడం ఒక లాజికల్ లుక్ అని ఫీల్ చేసేలా ఉంది. జైల్ సీన్ అన్నదమ్ముల ఇద్దరిని ఎదుర్కొనే ఆ టైం గూస్ బంప్స్ గ్యారంటీ. ఎమోషన్, రివెంజ్, లవ్ ఫర్ ఫ్యామిలీ అనే ఎలిమెంట్స్తో డైరెక్టర్ గారు ఈ సినిమాని బ్యాలెన్స్ చేశారు. సూరిగా విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో మరోసారి తన విలక్షణ నటతో మెప్పించాడు. ఈ సినిమా అతడికి నటనకి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం గ్యారెంట్. కెరియర్లో ఓటముల తర్వాత గెలుపు ఎలా ఉంటాలో చూపించే సినిమా ఇది. కింగ్డమ్ ఎమోషన్తో నిండిన ఒక యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ గారికి అండ్ సత్యదేవ్ గారికి ఇది గట్టిగానే రీబూట్ ఇచ్చే సినిమా. ఇది మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.